వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ ఈడిగ బీసీ సాధికార సమితి అధ్యక్షులు బూసా నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం మోటెండ్లపల్లి గ్రామంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ ఈడిగ బీసీ సాధికార సమితి అధ్యక్షులు బూసా నాగరాజ్ గౌడ్, ఈడిగ గౌడ్ గీత కార్మికులను, బీసీ వడ్డర సామాజిక వర్గాల వారిని కలిసి చిత్తూరు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావుని, పూతలపట్టు నియోజకవర్గం కూటమి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం మోటాండ్లపల్లె గ్రామంలో ఇందు మన ఈడిగ గౌడ సంఘీయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన గీత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మనమందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి సైకిల్ గుర్తుపై మీ యొక్క పవిత్రమైన అమూల్యమైన ఓటును ముద్రించి మన పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారికి, అలాగే చిత్తూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి మీరు గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం మన గీత కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అందించలేదు. కరోనా సమయంలో కూడా మనం చాలా ఇబ్బందుల్లో ఉంటే కళ్ళు గీసే కార్మికులపైనంతా కూడా కేసులు పెట్టి మనల్ని చాలా ఇబ్బందులు పాలు చేసే సంగతి తెలిసింది. మేము పోయేసి ఈయన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నారాయణ స్వామి గారి ఇంటికి వెళ్తే నాకేం సంబంధం లేదయ్యా, మీకు కేసులు పెట్టి అడిగితే ఈ మరి పోలీసులంతా చెట్లు గీస్తూ ఉంటే కరోనా సమయంలో మరి మా గీతకారులంతా అరెస్ట్ చేశారని విన్నవిస్తే అతను మనల్ని కేర్లెస్గా మాట్లాడి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రభుత్వం పైన మనం ఎందుకు ఓట్లు వేయాలి? మనకి న్యాయం చేసే ప్రభుత్వం, మన మేలు కోరే ప్రభుత్వానికి మనమందరం కూడా ఓట్లు వేయాలి. ఈ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క గీత కార్మికునికి 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మన ప్రమాదవశాత్తు గీత కార్మికుడు చెట్టు పైనుంచి పడిపోతే అతనికి చంద్రన్న బీమా కింద 10 లక్షలు వర్తిస్తుంది. సాధారణంగా మరణిస్తే 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం నుండి మనకు వస్తుంది. ఇదే విధంగా కానీ మనకు మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకు ఎవరికైనా మనకు పెళ్లి చేయాలంటే కూడా పెళ్లి కానుక కింద కూడా 1 లక్ష రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మనకు అందిస్తారు. మన ఇంట్లో చదివే పిల్లలందరూ కూడా విద్యా పథకాలు, తర్వాత విదేశీ విద్య, అన్ని పథకాలు కూడా మనకు వర్తిస్తాయి. అదేవిధంగా సూపర్ 6 కలిసి 6 కార్యక్రమాలు పెట్టాడు. ఎందుకంటే మన నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, 3,000 రూపాయలు అతను గౌరవ వేతనం ఇస్తారు. అదేవిధంగా దగ్గర 20 లక్షల మందికి ఉద్యోగ ఇచ్చేదని కూడా ఇది సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా కూడా మన స్త్రీలకు కూడా వంట గ్యాస్ కింద 3 సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేసే స్త్రీలందరూ కూడా ఉచిత ప్రయాణానికి బస్సుల్లో ఫ్రీ ఇక మీద నుంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే. తర్వాత మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి ఒక్క స్త్రీకి నెలకు 1,500 రూపాయలు కూడా వస్తుంది. మన ఇంట్లో చదివే పిల్లలకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు. ఈ 3 ఆడబిడ్డలు ఉంటే కూడా ఒక మనిషికి 15,000 వస్తున్నా 45,000 వస్తుంది. ఇద్దరుంటే 30,000 వస్తుంది, ఒకరుంటే 15,000 వస్తుంది. గత ప్రభుత్వము 2, 3 అని చెప్పేసి మనకు ఇవ్వలేదు, ఇంట్లో ఒక్కరికి మాత్రం పరిమితం చేసినారు. ఈ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున కూడా మనకు విద్యా దీనికి వస్తుంది. కాబట్టి మనమందరం ఇది ఆలోచించి మనకు మేలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా మన
పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అలాగే వచ్చి పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళీమోహన్ గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మరి కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, గీత కార్మికుల ఐక్యత, గీత కార్మికుల ఐక్యత, గీత కార్మికుల ఐక్యత. సర్దార్ గౌతులచ్చన్న అమర్ రహే, సర్దార్ గౌతులచ్చన్న, సర్దార్ గౌతులచ్చన్న, సర్దార్ గౌతులచ్చన్న.